ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. జీవం గల యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు అందరికీ కూడా వందనాలండి. ఈ దినాన్ని ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తిని గురించి మనము చదువుకుంటాం. కొండ మీద ప్రియులారా ప్రసంగం చేసినప్పుడు ప్రసంగం అంతా అయిపోయింది. అక్కడికి ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చినట్లు మనము ఆ వాక్యములో మనం చదువుతాం. కనుక దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతోమంది రోగులను బాగు చేశాడు. పక్షవాయువు గలవారిని, కృంటి వారిని, గుడ్డివారిని, అంగహీనులను చాలామందిని అతడు బాగు చేశాడు. అంతేకాదు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఆ వ్యక్తిని కూడా అతడు బాగు చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. అయితే ప్రియులారా, ఈ దినాన్ని చూడండి. ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చారు. అక్కడ నేను చదువుతాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను అని ఇక్కడ రాయబడింది. పిల్లరా, ఆ దినాల్లో అయితే కుష్ఠరోగులందరినీ కూడా ఊరికి వెలుపలి పెట్టేవారట. ఈరోజైతే సమాజంలో తిరుగుతూ ఉన్నారు. పూర్వకాలంలో అయితే కుష్ఠరోగులు ఎవరిని కూడా గ్రామాల్లోకి రానిచ్చేవారు కాదు. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ కుష్ఠరోగి చాలా వైద్యం చేయించుకోవచ్చు, ఎన్నో మందులు వాడవచ్చు, ఎక్కడ కూడా ఒకవేళ లయం అవ్వకపోవచ్చు. కనుక దేవుడు బాగు చేయగలడు, ఆయన రోగాన్ని తగ్గించగలడు అని ప్రభు దగ్గరికి ఆయన వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే శుద్ధినిగా చేయగలవనను. ప్రియులారా, చాలామంది ప్రార్థన చేసేటప్పుడు, దేవుడిని అడిగేటప్పుడు కూడా ఒక విధానం ఉంటుందండి. ఆ విధంగా అడగకూడదు. కానీ ఇక్కడ కుష్ఠరోగికి ఎలాగైతే వచ్చి ప్రభువుని అడిగాడో, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేసి అతడు ఎంత మరి ప్రేమతో ఆప్యాయతతో అడుగుతూ ఉన్నాడో ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. పిల్లలు చూడండి, ఆ దేవాతి దేవుడు వెంటనే ఆ 3వ మాటలో మనం చదివితే, అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడివి కమ్మనగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను అని ఇక్కడ రాయబడింది. నిజమే ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ప్రభు మందిరానికి వచ్చినప్పుడు అనాలోచనగా రాకూడదు. దేవుడు నాకు ఏదో ఒక అద్భుతమైన కార్యం చేస్తారని మనం ఒక నమ్మకంతో ప్రభు సన్నిధిలోకి రావాలా. ఈరోజు ఈ యొక్క కుష్ఠరోగము కలిగినటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాము. ఈరోజు నీలోనూ కూడా ఎలాంటి రోగాలు ఉన్నా సరే దేవుడు తగ్గించడానికి ఆయన సమర్థుడు. ఎప్పుడు తగ్గిస్తాడంటే మనం పశ్చాత్తాపం పడాలా, దేవుని మీద నమ్మకం ఉంచాలా. ఈరోజు నమ్మకం లేకుండా చాలామంది ఏమి తగ్గిస్తాడనేసి ఒక అనాలోచనగా వచ్చి వెళ్ళిపోతే ఏమి తగ్గవు. కానీ ప్రభు పాదాలు పట్టుకొని బతిమలాడుతూ కూడా, దేవా నీకిష్టమైతే నన్ను బాగు చేయను ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపం పడ్డావో, ఆ కుష్ఠరోగిని ఎలాగైతే వెంటనే శుద్ధి చేశాడు, అలాగే మనల్ని కూడా శుద్ధి చేసే దేవుడు ఉన్నాడు. ఎవరు కూడా భయపడకండి. దేవుని సన్నిధికి వచ్చిన వారు ఎవ్వరూ కూడా భయపడవలసిన అవసరం లేదు. నువ్వు పరిశుద్ధుడిగా జీవించి ప్రతి దినము కూడా ఆయన పాదాలు పట్టుకుంటే ఎలాంటి రోగాన్నైనా సరే ఆయన తగ్గించడానికి సమర్థుడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ఈ యొక్క మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డ మీద నీ హస్తాన్ని ఉంచండి, నీ దీవెనలు ఉంచండి. అలాగే మాకున్నటువంటి ప్రతి ఒక్క వ్యాధులు కూడా పోగొట్టండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందండి. ఇలాగే తండ్రి, నీ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డ మీద నీ హస్తాన్ని ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.